అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బీట్రూట్తో కాలేయం, మూత్రపిండాల సంరక్షణకు సులభమైన రెసిపీలు. బీట్రూట్ కాలేయం కిడ్నీలకు అత్యంత ప్రయోజనకరమైన కూరగాయ. ఇందులో బీటైన్, బెటాలైన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో టాక్సిన్స్ను తొలగిస్తాయి, ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిస్తాయి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. కాలేయం, కిడ్నీల సంరక్షణకు బీట్రూట్ రెసిపీలు. 1. ఉదయం ఖాళీ కడుపుతో బీట్రూట్ రసం. ఒక మధ్యస్థ బీట్రూట్ను శుభ్రం చేసి ముక్కలు చేయండి. ఒక చిన్న క్యారెట్, అర దోసకాయ, ఒక చిన్న ఆపిల్ ఆప్షనల్ కలిపి జ్యూసర్లో రసం తీసుకోండి. రుచికి చిటికెడు ఉప్పు లేదా నిమ్మరసం కలిపి తాగండి. ప్రయోజనం: కాలేయ డిటాక్స్, కిడ్నీల శుభ్రపరచడం, రక్తం శుద్ధి. 2. బీట్రూట్ సలాడ్. ఒక బీట్రూట్ను ఉడికించి లేదా పచ్చిగా తురిమి తీసుకోండి. క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయ ముక్కలు కలపండి. నిమ్మరసం, చిటికెడు ఉప్పు, మెంతుల పొడి లేదా జీలకర్ర పొడి వేసి కలపండి. ప్రయోజనం: ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. 3. బీట్రూట్ సూప్ చలికాలానికి బెస్ట్. ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటాను ముక్కలు చేసి ఉడికించండి. మిక్సీలో వేసి రసం తీసి వడకట్టండి. మెల్లగా మరిగించి నల్ల మిరియాలు, ఉప్పు, నిమ్మరసం కలపండి. ప్రయోజనం: కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పంపుతుంది, కిడ్నీలకు మంచి హైడ్రేషన్ ఇస్తుంది. 4. బీట్రూట్ స్మూతీ. ఒక చిన్న బీట్రూట్, అర బనానా, ఒక గుప్పెడు పాలకూర లేదా స్పినాచ్, ఒక టీ స్పూన్ తేనె కలిపి బ్లెండ్ చేయండి. పాలు లేదా పెరుగు కలిపి తాగండి. ప్రయోజనం: యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కాలేయం, కిడ్నీలు డిటాక్స్ అవుతాయి. జాగ్రత్తలు సలహాలు. మధుమేహం ఉన్నవారు బీట్రూట్ రసం తాగేటప్పుడు మితంగా తీసుకోండి. సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు మరింత తగ్గవచ్చు. మితంగా తీసుకోండి. తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు బీట్రూట్లోని పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్ సలహా. బీట్రూట్ను పచ్చిగా లేదా ఉడికించి తినడం మంచిది. అధికంగా వేయించడం లేదా నూనెలో వేయించడం వల్ల పోషకాలు తగ్గుతాయి. బీట్రూట్ రసం తాగిన తర్వాత మూత్రం ఎరుపు రంగులోకి మారవచ్చు. ఇది సాధారణమే, భయపడాల్సిన అవసరం లేదు. బీట్రూట్ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలేయం, కిడ్నీలతో పాటు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం, కిడ్నీలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీరు బీట్రూట్ను ఏ విధంగా తీసుకుంటున్నారు? రసంగా లేదా సలాడ్గా లేదా సూప్గా? లేదా మరిన్ని రెసిపీలు కావాలా చెప్పండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మధుమేహం, తక్కువ రక్తపోటు, తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు బీట్రూట్ తీసుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తప్పనిసరి. అతిగా తీసుకోవడం కూడా సమస్యలు తెస్తుంది. మితంగా తీసుకోండి.